ఇన్నాళ్లు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో ప్రత్యక్షంగా పోరాడిన భారత భద్రతా దళాలు ప్రస్తుతం రహస్య శత్రువును ఎదుర్కొంటున్నారు. ఇంట్లోనే కూర్చుని సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతోన్న వర్గ విభేదాలను రెచ్చగొడుతున్న బెడ్రూమ్ జిహాదీల రూపంలో భద్రతా దళాలకు కొత్త సవాల్ ఎదురవుతోంది. సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ దుర్మార్గులు జమ్మూ కశ్మీర్ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికోసం సోషల్ మీడియాలో అనేక నకిలీ ఖాతాలు తెరిచినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. కశ్మీర్ లోయలో మత కలహాలు, అశాంతి సృష్టించాలనే లక్ష్యంతో దుష్ప్రచారం, రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తికి పాల్పడుతున్న సోషల్ మీడియా ఖాతాల నెట్వర్క్ ను అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలు, వాటి సానుభూతి పరులు దీన్ని నియంత్రిస్తున్నట్లు భావిస్తున్నారు. అనేక వారాలుగా కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా వేలాది సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు, ప్రైవేట్ సందేశాలను అధికారులు విశ్లేషించారు. ఈ క్రమంలోనే ఈ సంఘ విద్రోహక కార్యకలాపాలకు పాక్లో ఉన్న హ్యాండర్లకు ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయని వెల్లడించారు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల సాయంతో ఈ జిహాదీలు ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వదంతులు వ్యాప్తి చేస్తూ కశ్మీర్ యువతను ప్రభావితం చేస్తున్నారని వెల్లడించారు. ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇటీవల స్థానికంగా ఇలాగే ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టారని, కానీ శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని గుర్తు చేశారు. మరో కేసులో ఓ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో లీక్ అయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ యువకుడిని అరెస్ట్ చేసి విచారించగా పొరుగుదేశం నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయని చెప్పాడని అధికారులు వెల్లడించారు. కానీ ఈ పెడధోరణి 2017లోనే మొదలైనప్పటికీ 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్థానికంగా ఇంటర్నెట్ పై ఆంక్షల వంటి చర్యలతో దీనికి అడ్డుకట్టబడింది. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ బెడ్రూమ్ జిహాదీలు మరోసారి రెచ్చిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వారి లక్ష్యాలు కావచ్చని చెప్పారు. ముప్పు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటోందని, ఈ పరిణామాలు చాటి చెబుతున్నాయని, దీన్ని మొగ్గలోనే తుంచేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.